హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 13. ఇది సెక్షన్ 13లో 4 క్లాజెస్ ఉన్నాయండి. సెక్షన్ 13(1), 1A, 2B, 13B. ఈ 4ని ఒకేసారి చెప్తే మీకు ఈజీగా అర్థం అవ్వదు. సో నేను 2 పార్ట్స్లో చెప్తాను. 13(1) అండ్ 1A నేను ఈ వీడియోలో చెప్తాను. 13(1) అంటే ఏంటంటే, అసలు 13 అంటే ఏంటి? డైవర్స్కి ఎవరైతే అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అన్నది ఈ సెక్షన్లో చెప్పారనమాట. సెక్షన్ 13 క్లాస్ 1లో ఏముందంటే, అడల్టీ చేస్తే డైవర్స్కి అప్లై చేయొచ్చు. అడల్టీ అంటే తెలుసు కదా, ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫెక్ట్స్. సెకండ్ వన్ క్రూయాలిటీ, ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ హెరాస్ చేస్తే అప్లై చేసుకోవచ్చు. అండ్ థర్డ్ డిసెక్టేషన్ అంటే 2 years దాకా ఎవరికి కనపడకుండా పోవడం. అది వితౌట్ ఎనీ కాంటాక్ట్, వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా ఐడియా లేదనమాట అది. కానీ ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి గవర్నమెంట్ ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళటం, ఆర్మీ ఆఫీసర్ దూరంగా ఉండటం, వీటిని మాత్రం డిసెక్టేషన్ కిందకి తీసుకోకూడదు. డిసెక్టేషన్ అంటే వితౌట్ ఎనీ రీజనబుల్ గ్రౌండ్స్ వాళ్ళు మాత్రమే డిసెక్టేషన్కి అప్లై చేయొచ్చు. 4 కన్వర్షన్ అంటే ఒక మతం నుంచి ఇంకో మతానికి మారడాన్ని కన్వర్షన్ అంటారు. సో వాళ్ళు కూడా ఆ బేస్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు డైవర్స్కి. 5th అన్సౌండ్ మైండ్, ఒక కన్సెంట్ మ్యారేజ్ అయిన తర్వాత ఏ టైంలో ఏం చేసేస్తారో తెలియదు అన్న భయంతో ఉన్నప్పుడు కూడా మన డైవర్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ 5 అన్సౌండ్ మైండ్ అయిన తర్వాత 5 లెప్రసీ అనేది 2019లో తీసేశారండి. అండ్ వల్నరబుల్ డిసీజెస్ అనమాట, అంటు రోగాలు లాంటివి, దానికి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. చాలామంది క్యాన్సర్కి అప్లై చేసుకోవచ్చు అండి. క్యాన్సర్కి డైవర్స్ అప్లై చేయడానికి లేదండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సన్యాసం, అంటే ఈ సొసైటీ నుంచి విత్డ్రా అయిపోయేవాళ్ళు. సొసైటీ నుంచి విత్డ్రా అయిన వాళ్ళు మ్యారేజ్లో లైఫ్లో ఉండరు కాబట్టి డైవర్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఏంటంటే 7 years దాకా ఎక్కడ కనపడకపోవడం, ఆ మనిషి బతుకున్నాడో లేదో, అసలు ఏంటో, అసలు ఇంటికి కాంటాక్ట్ లేదు, అసలు ఫ్యామిలీని మెయింటైన్ చేయట్లేదు అలా అన్నప్పుడు దానికి కూడా డైవర్స్ అప్లై చేయొచ్చు. ఈ గ్రౌండ్స్లో 13 clause 1 బేస్ చేసుకొని డైవర్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ 13 clause 1A ఏంటంటే, రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ ఆర్డర్ పాస్ చేసిన తర్వాత 1 year దాకా ఆ ఆర్డర్ని ఫాలో అవ్వకపోతే, ఎవరైతే పార్ట్నర్ ఉన్నారో ఫైల్ చేసిన వాళ్ళు 1 year బేస్ చేసుకొని డైవర్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే జ్యుడిషియల్ సపరేషన్కి కూడా కొన్ని రోజులు సపరేట్గా ఉండమని 1 year టైం ఇస్తారు. 1 year తర్వాత కూడా వాళ్ళు కలవకపోతే వాళ్ళు కూడా 1 year ప్రకారం సెక్షన్ 13 1 year ప్రకారం డైవర్స్కి అప్లై చేసుకోవచ్చు. సెక్షన్ 13 clause 2 అండ్ 13B అనేది నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.